కొత్తగా ఏర్పడ్డ ఏదులాపురం మున్సిపాలిటీ అనేక సమస్యలు ఉన్నాయని, నీటి ఎద్దడి, పైప్లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, కాలువలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యల మీద కౌన్సిలర్ అభిప్రాయం మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం ఏదులాపురం మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీగా నా వంతు ప్రయత్నం చేస్తానని విఎన్బి న్యూస్కి తన యొక్క బయోడేటాని, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అవైలబిలిటీ ఉండి 24 గంటలు మేము సేవ చేసే దానికోసమని మేము టైం కేటాయించి ప్రత్యేకంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నేను తమ్మినేని కృష్ణయ్య గారి కొడుకుని. నేను MCA కంప్లీట్ చేసుకున్నా. సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేసి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాం. మొదటిసారి నేను మున్సిపల్ ఎలక్షన్స్లో గెలవడం 14వ వార్డు నుంచి వైస్ చైర్మన్గా కావడం నరసింహన్న గారి ఆశీస్సులతో వైస్ చైర్మన్గా కావడం జరిగింది. ఏదులాపురం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది కదా, అనేక సమస్యలు ఎన్నో ఉంటాయి కదా, వాటిని ఎలా సమస్యల పరిష్కారానికి మీరు చేయూతనిస్తారు, చైర్మన్తో కలిసి కోఆర్డినేషన్ చేసుకొని నడిపిస్తారా లేదా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాబోయే రోజుల్లో మున్సిపల్ అభివృద్ధికి చైర్మన్ గారితో కలిసి పనిచేయడానికి ఉన్నాం. అదేవిధంగా అన్ని వార్డులు చైర్మన్ గారి ఆధ్వర్యంలో తిరిగి ప్రతి వార్డు సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేసి దాన్ని కృషి చేస్తామని, ప్రతి వార్డులో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ప్రాబ్లం వేసవి వస్తుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా తెలుసుకొని వీలైనంత తొందరగా మేము వాళ్ళకి సాయం చేసేదానికి ముందు ఉంటాం. ఓకేనా? ఇంకా అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిత. మాది గోపాలపురం, తిరుమలాయపాలెం మండలం గోపాలపురం. మా నాన్నగారు రాములు గారు, మా అమ్మగారు మనమ్మ, నాకు 2 చెల్లెళ్ళు. నేను 10th వరకు కొక్కిరేని జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను. 10వ తరగతిలోనే నా పెళ్ళైపోయింది. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ బ్యాంక్లో చేస్తారు. నేను ఈ పొలిటికల్లోకి రావడానికి కారణం మన పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అదేవిధంగా సీనన్న చెప్పిన విధంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మేము గెలిచి కౌన్సిలర్గా గెలిచి చైర్మన్ స్థాయి వరకు నన్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 32 వార్డులు కౌన్సిలర్లతోటి పనులు వాళ్ళ అభిప్రాయాలతో పనులకి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ రాజకీయాలు కొత్త అండి. ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని నేను పరిష్కరిస్తాను. ఈ మున్సిపాలిటీలో నా బాధ్యతగా నేను ప్రతిదీ నిర్వర్తిస్తానని, ప్రతి అంశాన్ని నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని మున్సిపాలిటీ ఏర్పడింది కొత్తగా ఏర్పడిందండి. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతుగా నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యను తీర్చడానికి నేను ముందంజలో ఉంటానండి. సమస్య అనేది చాలా పెద్దగా ఉన్నాయి. దాన్ని ఎలా పరిష్కరించాలనేది సీనన్న అభిప్రాయంతోనే నేను ముందుకు వెళ్తాను. సీనన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రెవెన్యూ పరంగా ఉన్నారు కాబట్టి ప్రతి పేదలకి వచ్చే నిధులని మంచి మనసుతో అందరికీ అందిస్తానని చెప్తున్నాను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారంటే, అందరూ కౌన్సిలర్లు అందరూ ప్రతి 5 రోజుల్లో ప్రతిరోజు 2 గంటలు వారి డివిజన్లో తిరిగి సమస్యల్ని పరిష్కరించాలా. ఆ విధంగా ఎవరికి ఏ అభిప్రాయాలు ఉన్నా కూడా అందరినీ కలుపుకొని పోయి పాత కొత్త అనేది లేకుండా అందరి అభిప్రాయాలని సేకరించి అభివృద్ధిలో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము. విఎన్బి న్యూస్కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి థ్యాంక్ యూ మేడం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.